హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ రీసెంట్గా డ్రామా జూనియర్స్లో ఇచ్చి పడేస్తున్నారు పిల్లలందరూ. సో డ్రామా జూనియర్స్లో ఆరవ్ కానీ మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరవ్ మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లున్నావు అన్న? చాలా బాగున్నా అన్న. ఇచ్చి పడేస్తున్నావు అన్న, మస్తు చేస్తున్నావు. ఏంది కథ అంతా? ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది? చాలా మంచిగా జరుగుతుంది. అవునా? ఎలా అనిపిస్తుంది డ్రామా జూనియర్ సీజన్ 7? ఎట్లా ఇవన్నీ ఎనర్జీ ఏంటి, జోష్ ఏది? ఎక్కడ జోష్ ఏది మాకు అనిపించట్లేదు. తిన్నావా తినలేదా? తిన్నావా? మళ్ళీ ఎనర్జీ నాకు అనిపెట్టలేదు అన్న. ఓకే సరే సారీ సార్. ఎస్. అండ్ ఎలా అనిపించింది జర్నీ? ఎలా ఉంది? ఎలా వచ్చావు సార్ ఆ డ్రామా జూనియర్స్ అనే స్టేజ్ మీదకి ఎలా వచ్చినావు? ఇదంతా మా బాలు మాస్టర్దే వర్క్. ఓకే. అంటే సార్ మమ్మల్ని ఇట్లా మా కోసం కష్టపడుతున్నారు. అంటే వేరే వాళ్ళని పిలుస్తూ వీళ్ళని ఇంటర్వ్యూస్ తీసుకోండి, వీళ్ళని ఇట్లా ప్రోగ్రామ్స్ తీసుకోండి, చూడండి ఎలా చేస్తున్నారు అని చెప్తూ మమ్మల్ని ఇంత హై లెవెల్కి తీసుకొచ్చిండ్రు. అవును. బట్ బాలు మాస్టర్ సూపర్ అంట. ఎట్లని డ్రామా జూనియర్ స్టేజ్ ఎలా ఉంది? ఫస్ట్ టైం భయపడ్డావు ఏమన్నా? పెద్ద స్టేజ్ కదా అని ఏమైపడలే? అవునా? ఇంకా భయపడ్డావేమో అనుకున్నా. ఎస్. ఏం డైలాగ్స్ గుర్తున్నాయి ఈ స్కిట్స్లలో? నీ బాగా ఫేవరెట్ స్కిట్ అంటే ఏంటి? లక్ష్యము. ఒకసారి ఆడియన్స్ గురించి ఏమని చెప్తావా? ఒకసారి లక్ష్యం గురించి ఏమైనా గుర్తుందా? స్కిట్ గుర్తుందా? ఫస్ట్ లక్ష్యం డైలాగ్ మర్చిపోయినా కానీ ఇప్పుడు మెగా బ్రదర్స్ గుర్తుందా డైలాగ్? ఒకసారి ఆడియన్స్కి ఏమని చెప్తావా? అరే, నాకు నాగబాబు అని పేరు పెట్టింది మా అమ్మ నాన్న. అయితే నన్ను నాగబాబుగా పరిచయం చేసింది మాత్రం మా అన్నయ్యే. నేను నాగబాబు అని చెప్పుకోవడం కన్నా చిరంజీవి తమ్ముడు నాగబాబు అని చెప్పుకోవడంలో ఎంతో బాధపడతాను. నాకు కష్టం వస్తే అడ్డంగా నిలబడిపోయిన నా అన్న తమ్ముడు చాలా గొప్పవారు. నేను నమ్మిన వారే నన్ను మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. నేను సినిమాల వల్ల నష్టపోయింది కంటే సినిమాలో నమ్మిన వారే మోసం చేసి చేయడం వల్ల నష్టపోయిందే ఎక్కువ. డబ్బు కోసం, ఆస్తుల కోసం అన్నదమ్ముళ్ళు కొట్టుకొని ఈ రోజుల్లో కష్టం వస్తే అడ్డంగా నిలబడిపోయిన నా అన్న తమ్ముళ్ళు చాలా గొప్పవారు. నన్నంటే ఊరుకుంటాను, కానీ నా అన్నని నా తమ్ముని ఎవడైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోను, తాట తీస్తా. సూపర్గా అయిపోయినావు. కంట్రోల్ చాలా బాగా చెప్పినావు. ఏంటి క్యారెక్టర్ ఏంటి? ఇట్లా వచ్చేస్తుంటుందా? నాగబాబు సార్ వచ్చేస్తుంటుందా? సూపర్ కదా. ఎస్. ఎన్ని డేస్ ఉంటుంది షూట్? అంతా 5 days షూట్ ఉంటుందా? రిమైనింగ్ డేస్ అంతా స్కూలా? అంటే 5 days లో 4 అంటే 5 days అంటే 6 days అనుకోవాలి. ఫస్ట్ 4 days ప్రాక్టీస్, ఆ లాస్ట్ డే షూట్ కి నెక్స్ట్ నైట్ కూడా జరుగుతుంది. అయ్యో, నిద్ర వస్తుంటా? నిద్ర పడుకుంటావా? నిద్ర రాదా? మధ్యలో పడుకుంటావా? డైలాగ్స్ ప్రాక్టీస్ బాగానే చేస్తావా? అండ్ జీ తెలుగు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది నేను ఇట్లా తీసుకోవడం? జీ తెలుగు మీద టీవీలో చూసినప్పుడు ఎట్లా అనిపించింది నన్ను? ఫుల్ ఎంజాయ్. మమ్మీ డాడీ ఏమన్నా అన్నారా? అంటే మెచ్చుకున్నారు, ఫుల్ మెచ్చుకున్నారా? మా జడ్జెస్ గురించి ఏం చెప్తావు? 3 జడ్జిలు ఉన్నారు కదా. పూర్ణ మేడం చాలా మంచిగా నాతో మాట్లాడతారు. అందరు జడ్జిలు మంచిగా మాట్లాడతారు. ఎవరు ఈ 3 జడ్జిలు? ఎవరు బాగా ఇష్టం? వేణన్న బాగా ఇష్టం. ఎందుకు వేణన్న బాగా ఇష్టం? బలగం కాబట్టి వేణన్న ఇష్టం అంటావు. జయప్రద గారు కూడా ఉన్నారు, పూర్ణ గారు ఉన్నారు. మా యాంకర్ ఇష్టం లేదా? శ్రీరామన ఇష్టం. ఏమైనా చేస్తుంటా? సపోర్ట్ చేస్తుంటా? అందరినీ సపోర్ట్ చేస్తారా? గ్రేట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎంత మంచిగా చేస్తున్నావు. ఐ హోప్ ఇంకా డెఫినెట్గా మంచిగా రౌండ్స్ చేయాలి, స్కిట్స్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. మా జీ తెలుగు వాళ్ళకి ఏమని చెప్తావా? లైక్ మీ ఆడియన్స్, మీ ఫ్యాన్స్కి ఏమని చెప్తావు? ఈసారి డ్రామా జూనియర్స్ కప్పు గెలుచుకొని వస్తా, తగ్గేదేలే. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చి పడేసాయి స్కిట్లను కూడా అదరగొట్టేసాయి. ఓకేనా? థ్యాంక్ యూ అరవ్. థ్యాంక్స్ అలాట్. సార్ అన్న నమస్తే అన్న. ఏందన్నా ఎక్కడ నుంచి వచ్చినావు? ఏ పేరేనా? సుశీందరా. ఏం చేస్తుంటావు అన్న? ఇందాక జబర్దస్త్ చేసేవాడిని. ఇందాకనా? అంటే ఇప్పుడు 1 గంట ముందా? ఓకే సార్. అప్పట్లో నీ చిన్నప్పుడు. ఇప్పుడు పెద్దప్పుడు కాదు. కొన్ని రోజుల ముందు జబర్దస్త్ చేసేవాడిని. ఎవరు స్కిట్? వెంకన్న స్కిట్ లో చేసేవాడిని. ఓకే. ఇప్పుడు అక్కడ
ఏమైనా స్కిట్లో క్యారెక్టర్లో చిన్న పిల్ల క్యారెక్టర్లో వాడి ఇక్కడికి వచ్చేసారు. ఓకే, ఎట్లా అనిపిస్తుంది డ్రామా జూనియర్స్ చేయడం? బాగుంది, చాలా బాగుందా? డైలాగ్స్ వస్తున్నాయా? ప్రాక్టీస్ బాగా జరుగుతుందా? ఫుడ్ బాగా పెడుతున్నా? ఏ డైలాగ్ నీకు బాగా ఇష్టం? ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. ఏం చేయడానికి అన్న 100 మంది? ఏం చేస్తావు అన్న? మన మాట ఏం చేస్తావు? నరికేనికి అది చెప్పాలన్నా నువ్వు. ఎస్. అండ్ ముగ్గురు జడ్జిలు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏ జడ్జి బాగా ఇష్టం నీకు? ఇగో ఇది తూచ్, అందరు వేనన్న పేర్లు చెప్తున్నారు, పక్కన అందంగా పూర్ణ గారు ఉన్నారు. పూర్ణ గారి పేరు కూడా చెప్పాలన్నమాట. యా, ఎందుకు పూర్ణ గారు ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే నేను ఎప్పుడు స్కిట్లలో మెచ్చుకోలేదు కాబట్టి. స్కిట్లలో? అయ్యో అవునా, నెక్స్ట్ టైం పక్కా మెచ్చుకుంటది. అవునా? అన్నకి అన్న నమస్తే అన్న. ఈ అన్న నేను ప్రీవియస్ ఇంటర్వ్యూ చేసిన పల్లవి ప్రశాంత్ లెక్క స్పూప్ చేస్తుంటాడు, ఇచ్చి పడేస్తుంటాడు. నమస్తే అన్న, ఎట్లున్నావు అన్న? మంచిగా ఉన్నావా? మంచి క్యారెక్టర్స్ నిజంగా డ్రామా జూనియర్స్కి సెల్యూట్ చెప్పాలి. మంచి మంచి ఆర్టిస్టులు అందరిని తీసుకొస్తారు. ఎట్లా అనిపిస్తుంది అన్న అక్కడ నుంచి ఇక్కడ రాక స్పూప్ చేసినావు? బాలన్నకి చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ బాలు సార్కి థ్యాంక్స్ చెప్పాలి నేను. బాలు సార్ తర్వాత నా అందరు మెంటర్స్, నా పేరెంట్స్ కూడా. అవునా? సూపర్. ఇక్కడ వరకు వచ్చాను. ఇప్పుడు ఇంత సైలెంట్ గా ఉన్నావు అన్న, అక్కడ అల్లరి అల్లరి చేస్తే ఏందన్నాక ఏంటి పరిస్థితి? ఇప్పుడు నేను అల్లరి చేస్తాను, మీరు అంటే చూడాలి కదా. సార్ ఎట్లా అనిపిస్తుంది? ఎన్ని స్కిట్లు వేసినావు? ఎప్పుడు స్కిట్లు? నెక్స్ట్ స్కిట్లు అంటే ఒక 2 స్కిట్స్ చేసా. ఓకే. ఏ స్కిట్ ఇప్పుడు నీకు బాగా, అందరు స్కిట్లలో ఏ స్కిట్ బాగా అనిపించింది? నాకు మెగా వన్స్ లో ఫస్ట్ స్కిట్ చాలా ఇష్టం. అవునా? ఈఎంఐ గురించి. ఎందుకు అట్లా? ఎందుకంటే అది అందరికి రిలేట్ అయ్యే స్కిట్. ఈఎంఐ వస్తుంటది. అవునా? ఒక్కసారి చెప్తావా ఆడియన్స్ కి ఎట్లా? డైలాగా ఈఎంఐ అనేది మాలాంటి వాళ్ళకి దక్కిన గొప్ప వరం. నా జాతకం నిజమైంది. ఆదాయం తప్ప ఖర్చు లేదు, గౌరవం తప్ప అవమానం లేదు. అండ్ మమ్మీ డాడీ ఎలా అనిపిస్తుంది చూడడం? చాలా ఎంకరేజ్ చేస్తారు. చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది జీ తెలుగు ఛానల్లో చూస్తుంటే? చాలా హ్యాపీగా ఉంది. అవునా? దోస్తులు పక్కన వాళ్ళంతా డ్రామా చేస్తున్నా అని చెప్పి స్కూల్లో కూడా అందరూ అడుగుతారు ఏమని? ఏ డ్రామా జూనియర్స్ చేస్తున్నా, సెలబ్రిటీ అయిపోయినా అందరూ అలా అంటారు. ఫోటోస్ తీసుకుంటారా? లేదు, చెప్తారు డ్రామా జూనియర్స్ లో చెప్తుంటారు. మేడమ్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు, టీచర్స్. స్కూల్ కి అట్ ద సేమ్ టైం ఈ రెండు మేనేజ్ చేస్తున్నావా? స్కిట్ ఎన్ని డేస్ ప్రాక్టీస్ ఉంటుంది మామూలు? 5 days ఉంటుంది. 5 days ఉంటుందా? బాబా, గ్రేట్. సో ముగ్గురు జడ్జెస్ లో ఏ జడ్జ్ ఇష్టం? నాకు వేణు అన్న. ఇగో అయ్యో, సరే వేణన్ననే ఎందుకు ఇష్టం? వేణు అన్న ఎందుకు ఇష్టం అంటే వేణు అన్న అందరికి కామెంట్స్ బాగా చెప్తాడు. ఓకే. ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి అంటాడా లేకపోతే ఏమంటాడు? వేణన్న కామెంట్స్ బాగుంటాడు, విజిల్ వేస్తాడు. వేణన్న విజిల్ వేస్తాడు, అవన్నీ చెప్తుంటాడు. సూపర్. ఐ హోప్ ఇంకా మంచి మంచి స్కిట్లు వేయాలా, కప్పు తీసుకొని వెళ్ళాలన్న. ఏమని చెప్తావు ఆడియన్స్ కి? ఈసారి కప్పు నాదే. నువ్వు కూడా చెప్పనన్నా? నేను తగ్గనన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ బ్రోస్. ఇద్దరికి కప్పు తీసుకొని వెళ్ళిపోండి. ఓకేనా? థ్యాంక్ యూ. డ్రామా జూనియర్ సార్ ఎలా అనిపిస్తుంది సార్? ఇంత అమాయకంగా ఉన్నావు కానీ నువ్వు చేసే నాటి పనులన్నీ తెలుస్తుంటాయి. రుద్రా ఏం చేస్తుంటావు? గేమింగ్ అంటే ఎక్కువ ఇష్టమా? పెట్టుకో పర్లేదు. గేమింగ్ అంటే ఎక్కువ ఇష్టమా? ఏ గేమింగ్ ఇష్టం? షూటింగ్ అంటే ఎక్కువ ఇష్టం. ఇప్పుడే నార్మల్ క్రికెట్ ఆడతాం. ఓకే. డ్రామా జూనియర్స్ కాకముందు ఏమైనా చేసావా? సినిమాలలో, సీరియల్లో ఏమన్నా యాడ్స్ కానీ? ఇదే డ్రామా జూనియర్స్ నేను సీజన్ 6 లో చేసా. సీజన్ 6 లో చేసావా? అతను ఏమంటారు, ఫస్ట్ నార్మల్ ఆడిషన్స్ ఉంటాయి కదా. అవును. ఆడిషన్స్ నేను లాస్ట్ లో ఫైనల్స్ లో ఎలిమినేట్ అయ్యా. అప్పుడు ఏమైనా బాధ అనిపించిందా? 5 days కొంచెం బాధపడ్డా. దాని తర్వాత సీజన్ 7కి వచ్చినప్పుడు లైక్ ఇక్కడ మెంటర్స్ అందరు చాలా బాగున్నారు. నాకు మోస్ట్ ఇష్టమైన 3 మెంటర్స్ ఎవరంటే అభి సార్, వాసు సార్ అని, ఒక గిరి సార్, ఒక లాస్ట్ మనోజ్ సార్. ఓకే. వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. ఏ స్కిట్లు బాగా ఇష్టం నీకు? నువ్వే ఏ స్కిట్ చేసినావు? నేను ఇప్పటి వరకు చాలా మంది అంటారు హరిదాస్ అని ఒక స్కిట్ చేశా వాసు సార్ దగ్గర. ఓకే. అది చాలా మందికి ఇష్టం వచ్చింది. దాంట్లో ఒక డైలాగ్ ఉంటది, లాస్ట్ ఎండింగ్ డైలాగ్. హరిదాసు బిచ్చగాడైపోయాడమ్మా, హరిదాసు కాలగర్భంలో కలిసిపోయే సమయం దగ్గర పడినట్టుందమ్మా, వెళ్ళొస్తానమ్మా, నమస్కారం. అంటే ఇప్పుడు హరిదాసు చాలా మాయమైపోతున్నాడు కదా. నీకు ఏం తెలుసు హరిదాస్ గురించి?
హరిదాస్ గురించి అంటే నాట్ దట్ మచ్ ఏం తెలియదు, కానీ మా సార్ చెప్పినట్టే అప్పుడు గుర్తున్నట్టు ఏమంటే లైక్ అప్పుడు మాయమైపోతున్నారు కదా, మాయమైపోయిన వాళ్ళ గురించి ఆ హరిదాస్ కిట్ నేను చేశాను. ఓకే. దాంట్లో అన్నీ ఉంటాయి, ఎమోషనల్ ఉంటుంది, వేరే వాళ్ళని హ్యాపీ ఫీల్ చేయడం ఉంటుంది, ఇంకోటి నేను బాధపడతాం ఉంటుంది. నేను బాధపడటం ఉంటుంది. సో ఎక్సెప్ట్ వేనన్న కాకుండా ఎవరు ఇష్టం ఇద్దరు? యాక్చువల్లీ వేనన్నే. ఎందుకు? వేనన్న చాలా మంది అనుకుంటుంటారు వేనన్న చాలా కోపంగా ఉంటాడు, కానీ అదంతా ఏముండదు. వేనన్న చాలా లైట్. చాలా లైటా? చాలా లైట్. ఏమని చెప్తుంటాడట ఇట్లా ఇట్లా చేయాలి అట్లా చేయాలని? లేదు, అన్న కామెంట్స్ అన్ని చాలా బాగా చెప్తాడు. లైక్ చాలా మంది ఏమంటారంటే నార్మల్ గా చెప్పినా కూడా చాలా కోపంగా ఫీల్ అయిపోతున్నారు. అందుకని నాకు చాలా ఇష్టం వేరన్న అంటే. వేరన్న తప్ప నన్ను ఎవరు ఎక్కువ పలికరించారు అసలు. అవునా? నాకు జయప్రద మేడం అయితే కొంచెం పలికరిస్తుంది. ఏమన్నా అవుతుంటే ఇప్పుడు నాకు కొంచెం ఇస్తుంది. వేరన్న అయితే ఫుల్ ఉంటుంది. మా యాంకర్ అన్న ఎలా ఉంటాడు అన్న? ఏమో చెప్తుంటాడు? కామెడీకే బ్లాక్ బస్టర్. కామెడీ చేస్తుంటా? కామెడీ చేస్తుంటాడా? కామెడీ చేస్తాడు. మా ఇద్దరు అక్కలు ఉన్నారు కదా. నాకు ఆద్య అక్క అంటే చాలా ఇష్టం. ఎందుకు? అక్క నేను అక్క టీం. అదే అక్క టీం అని అక్క ఇష్టం కాదు, అదే ఎందుకు ఇష్టం? అక్క చాలా బాగా మాట్లాడుతుంది. అక్క చాలా బాగా మాట్లాడుతుంది. చాలా లైటా? టచ్ పడేస్తుందా? పేరెంట్స్ తో కూడా చాలా లైట్ ఉంటుంది. లైట్ ఉంటుంది. అడిగితే ఏమైనా మాట్లాడుతుంది. సూపర్. స్కిట్ అంతా ప్లాన్ చేస్తుంటారా ఇప్పుడు? ఇవన్నీ ఇప్పుడే లంచ్ అయింది, పైకి వెళ్తున్నాం. మళ్ళీ స్కిట్స్ ఉన్నాయా? ఇప్పుడు స్కిట్ ఉంది అభిసార్ దగ్గరే. మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నా అభిసార్ దగ్గరే. ఎట్లా ప్రాక్టీస్ ఎన్ని అవర్స్ ఉంటుంది? మార్నింగ్ 8 లేకపోతే 8-9 మొదలెడతారు. దాని తర్వాత మినిమం 10 లేకపోతే 9 అవుతుంది. 9 మేము వెళ్ళేప్పటికి 10 లేకపోతే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే 11 అవుతుంది. మిమ్మల్ని ఓపికగా ఉంటారు కదా, చాలా మంచిగా ఉంటుంది. సూపర్. అండ్ మీ ఆడియన్స్కి ఏం చెప్తారు? డ్రామా జూనియర్స్ ఆడియన్స్కి? నన్ను ఒకటే అనుకుంటా, చాలా అందరూ అంటున్నారు నేనే గెలుస్తా, కప్పు నేనే గెలుస్తా. నాకు అలాంటిది ఏం లేదు. నేను ఓడిపోయినా నాకేం లేదు, నాకు ఏదో ఒకటి వస్తుంది. నాకు అదే ఏదో ఒకటి వచ్చినా కూడా నాకు అదే ఇష్టం. అవునా? సూపర్ గ్రేట్. థ్యాంక్స్ అలాట్. డ్రామా జూనియర్స్లో మళ్ళీ చిచ్చటపల్లి తీసుకొచ్చిన. హాయ్ సార్. నమస్తే అన్న. హాయ్ అన్న. నమస్తే. ఎందుకన్నా ఇంత సైలెంట్గా ఉన్నావు? తిన్నావా? ఏం తిన్నావు? చికెన్ అన్నావా? ఓకే. మీరన్నా? మీరు వెజ్ అన్నామా? మీరు చికెన్ అన్నా? తగ్గించేసి నాన్ వెజ్ అయితే. సూపర్. ఎలా అనిపిస్తుంది డ్రామా జూనియర్ సీజన్ 7? ఎట్లుంది? చూస్తున్నావా? బాగుందా? నువ్వు ఇలా పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందా సార్? మీరు సార్ హ్యాపీగా ఉందా సార్? స్కిట్లోనే డైలాగులు చెప్తారు, ఇక్కడ డైలాగులు చెప్పరా? చెప్పవా? ఎందుకంటే ఇక్కడ పేమెంట్ ఇవ్వరన్నా? నాటిగా. ఏ స్కిట్ బాగా ఇష్టం? ఫస్ట్ చేసిన స్కిట్ బాగా ఇష్టమా? ఇట్లా స్కిట్ చేస్తూనే ఉంటావా? డైలాగ్స్ గుర్తుంటాయా నీకు? ఎలా గుర్తుంటాయి? నాకు అస్సలు గుర్తుండవు డైలాగ్స్. నీకు ఎలా గుర్తుంటాయి? అంటే పొద్దున్న లేచిన తర్వాత నేర్చుకుంటాను. వచ్చేప్పుడు కాలం నేర్చుకుంటావా? అన్ని డైలాగ్స్ ఎట్లా గుర్తు పెట్టుకుంటావు కదా, నాకు అస్సలు గుర్తుండదు. ఏమైనా టిప్ చెప్తావా మాకు? ఉందా? ఇలా సైలెంట్గా ఉండడమే పెద్ద టిప్పు, అప్పుడే డైలాగులు గుర్తుంటాయి. ఓకేనా? మా అన్న చెప్పిండు. ఓకే సార్. మీరు సార్ డైలాగ్స్ ఎలా గుర్తుంటాయి? ఈ ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు? అది ఒక్కసారి మై కాన్సంట్రేషన్ పెడితే డైలాగ్ అవే వస్తాయి. ఎలా సార్? నేను ఇప్పుడు ఈ ఏజ్లో అసలు కార్టూన్ నెట్వర్క్ చూసుకునేటాను, పొగ చూసుకుంటాను. మీరేమో ఇట్లా స్కిట్లు చేస్తున్నారు, స్టేజ్ మీద ఉన్నారు, పెద్ద ప్లాట్ఫామ్, జీ తెలుగు అనే పెద్ద ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. భయం ఏం లేదా? లేదు, అస్సలు భయం లేదు. గ్రేట్. అండ్ ఈ జడ్జెస్లో ఈ జడ్జ్ అంటే బాగా ఇష్టం? అమ్మయ్య, సాధించావు. ఒక్కటి చెప్పారు అమ్మాయి పేరు, అప్పటి నుంచి వేనన్నా అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు పూర్ణ మేడం ఇష్టం? సినిమా చూసి ఇన్ఫ్లుయెన్స్ అట్లా చెప్తున్నావా? అది నార్మల్గా ఇష్టం లేదు, గుంటూరు కారం సినిమా ఉంది కాబట్టి ఇష్టపడుతున్నావు.
వాళ్ళు బలగమన్నా చెప్పారు వద్దు రాదు. ఎన్ని స్కిట్లు వేసినావు ఇప్పటికి? 4-5 years ఉంటా. 4-5 years ఉంటావా? ఏ స్కిట్ బాగా ఇష్టం నీకు? ఒక టాటా స్కిట్ చేశాను అది. అది బాగా ఇష్టమా? డైలాగ్ గుర్తుందా ఏదైనా డైలాగ్ ఒక్కసారి చెప్తావా? రాము, అందరూ సొంతింటి కోసం డిబ్బిలో వేయాల్సిన డబ్బులు వేయండి. నాన్న నువ్వన్నా? ఇది కొంచెం అన్న ఎట్లా అంటే డైలాగ్ ని థింక్ చేస్తాను. హనుమాన్ చాలీసా. जय हनुमान ज्ञान गुण सागर जय कपिलोक उजागर रामदूत अतुलित बलता अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुबेश कानल कुंडल कुंचित केसा हाथ वज्र त्वचा विराजय काने मोंतिने उषा शंकर सोन केसरी नंदन तेजप्ता महाजगुवंदन विद्या बाल गुणियति चातुर राम काज कर बेको आत बहुसरित्र सुनि बेको रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप रावा विकट रूप धरि लंक जरा भीम रूप धरि असुर समारे रामचंद्र काज समारे रायण जीवन लखन जिया श्री रघुवीर हर सोड़ राय जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव को नाई. అన్న నువ్వు సూపర్ అన్న. డైలాగులు అన్ని గుర్తు పెట్టుకున్నావు. హనుమాన్ చాలీసా చెప్పినావు. అంటే ఇది హిందీది. ఓకే, అది హిందీది కాబట్టి గుర్తుపెట్టుకోండి అన్న. తెలుగులో అయితే మర్చిపెట్టాడు అంతేనన్న. ఇట్ థ్యాంక్ యూ సో మచ్. హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ డ్రామా జూనియర్ సీజన్ 7 అండ్ ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నతో పాటు. నమస్తే మ్యామ్. నమస్తే అక్క. ఎట్లున్నావు అక్క? ఇచ్చి పడేస్తున్నావు ఇద్దక్క. అసలు కోల్గేట్ యాడ్ పెప్సోడెంట్ యాడ్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఏం వాడతావు? కోల్గేటా పెప్సోడెంటా? పెప్సోడెంట్. అది నువ్వు అది 2 యాడ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ నాకు. ఎలా అనిపిస్తుంది డ్రామా సీజన్ 7 జూనియర్స్ చేయడం? చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. చాలా ప్రౌడ్ అనిపిస్తుందా? మీకు? క్రేజీగా అనిపిస్తుంది. ఎందుకు క్రేజీ అనిపిస్తుంది? ఎందుకు ప్రౌడ్గా అనిపిస్తుంది? ఎందుకంటే ఇంత బాగా చేయడం ఛాన్స్ దొరికినందుకు. ఓకే మేము మీకు అంటే నేను అసలు అనుకోలేదు ఇలాగ అవుతుందని. సడన్ గా కాల్ వచ్చింది, ఇలా సెలెక్ట్ అయ్యారని నాకు చాలా క్రేజీగా అనిపించింది. అండ్ వాట్ వాజ్ ద రియాక్షన్ లైక్ జీ తెలుగులో సీరియల్లో అట్లా జీ తెలుగు ఛానల్లో మిమ్మల్ని చూస్తున్నప్పుడు అలా చూసినప్పుడు ఏమనిపించింది? హ్యాపీగా ఉందా? పక్కన మమ్మీ డాడీ చేసేటప్పుడు ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ. మీకు? నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. వెరీ నేనే అని చెప్పేసి గుచ్చుకున్నావా? కాల్స్ వచ్చాయా స్కూల్ దగ్గర నుంచి, రిలేటివ్స్ దగ్గర నుంచి? నాన్న బాగా చేసావు, అవన్నీ చేసావు అని చెప్పేసి అని వచ్చాయా? ఫుల్గానా? స్కిట్లు బాగా ప్రాక్టీస్ చేస్తుంటారా? ఎలా గుర్తుపెట్టుకుంటారు నాన్న ఇన్ని డైలాగ్స్? హౌ? ఎలా అంటే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తున్నాము, అలాగే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాము. ఓకే, నువ్వు ఏమైనా టిప్ చెప్తావా ఇంత డైలాగ్స్ అని గుర్తుపెట్టుకోవడానికి? అంటే కొంతమంది ఇక్కడ చెప్పి ఎక్కడో మైండ్ పెడతారు, అంటే అలాగైతే ఎలా ఉంటది అని. నేను డైరెక్టర్ అని అంటున్నావు. సో ఫోకస్ మొత్తం అట్లా పెడితే డైలాగ్స్ వచ్చేస్తాయి అని చెప్పేసి అన్న. ఓకే, మీ ఫేవరెట్ స్కిట్ ఏంటి? కాకి. ఒక్కసారి డైలాగ్ చెప్తావా? జాకి పెడితే కారు లెగుస్తా అన్నది ఎంత నిజమో, మా కాకులతో పెట్టుకుంటే మీ సాల్తీ లెగుస్తా అన్నది కానీ అంతే నిజమని. బాగా రిలేటివ్సా మేడం మీకు? కాదా? ఓకే. మీకు మీ ఫేవరెట్ స్కిట్? ఫస్ట్ మెగాలాన్స్ లో వైఫ్ క్యారెక్టర్ చేశాను, అది చాలా బాగా అనిపించిందా? ఏదైనా డైలాగ్ గుర్తుందా? ఒకసారి చెప్తావా? నా పేరు సుకుమారి, నాకు ఫేమ్ అంటే ఇష్టం లేదు, పెళ్ళంటే నమ్మకమే లేదు, కానీ నాకు సీరియల్ అంటే ఇష్టం అండోయ్. ఊరెళ్ళిందే ఉత్తమ వెళ్ళాలా అనే సీరియల్లో ఆ హీరో అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ సీరియల్లో భర్త వారికి చేసే సేవలంటే మరింత ఇష్టం. ఇవన్నీ మెంటర్స్ అన్నలు ఎట్లా నేర్పిస్తున్నారు వాళ్ళే కదా, కష్టపడతారు పాపం మిమ్మల్ని అందరినీ పెట్టుకొని చేయడానికి. స్లాంగ్లు, డైలాగులు ఇవన్నీ. సో చెప్పండి, ఏ జడ్జ్ అంటే బాగా ఇష్టం? జడ్జ్ అంటే ముగ్గురు ఉన్నారు కదా, వేణు, జయప్రద గారు, పూర్ణ గారు, ఎవరంటే బాగా ఇష్టం? వేణు ఇంకా పూర్ణ గారు. ఎందుకు వేణు గారు, పూర్ణ గారు? వేణు గారు కాకిని సినిమాలో చూపించారు, పూర్ణ గారు క్యూట్గా ఉంటారు అందుకే.
కాకిని అంటే నువ్వు రిలేట్ అయిపోయావు మీ ఫ్యామిలీ అంతా అనుకుంటావు అది కాదన్నా మన మంచులో. ఓకే ఓహో నువ్వు కాకి స్కిట్ చేసినావని వేణు గారు బలగంలో కాకిని పెట్టారని అలా ఫీల్ అవుతున్నావా? నాయమ్మనే నాయనాయన్నే. సో అట్లా వేణని ఇష్టం. పూర్ణ గారేమో క్యూట్ గా బబ్లీగా ఉంటారని పూర్ణ గారు ఇష్టం. మీకు? నాకు జయప్రద మేడం, పూర్ణ మేడం. ఎందుకు అమ్మా థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ లాంగ్ టైం జయప్రద గారి గురించి చెప్పావు, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది జయప్రద గారిని అంటే ఆఫ్టర్ మనం చిన్నప్పుడు ఎప్పుడు నేను చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మీరు చూసారా మూవీస్ చూస్తుంటారా? ఎలా అనిపిస్తుంది జయప్రద గారిని చూడడం? అంటే ఆవిడ అందరితోని ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే ఇంకా ఎన్నో సూపర్ సూపర్. పూర్ణ గారు క్యూట్ ఉంటారు. క్యూట్ ఉంటారా? చిన్న పిల్లలతో భలే ఆడుకుంటారు. అయ్యో మన చిన్నపిల్లలు కాదు కదా. నా చిన్న పిల్లలు అంటే ఇష్టం. ఓకే నీకు కూడానా? మన పెద్దోళ్ళం కదా. సరే ఇట్స్ ఓకే అన్న. నాకు చాలా ప్రౌడ్గా ఉంది ఇలా సీజన్ 7 ఇది మన ప్లాట్ఫామ్. యా ఏ ప్లాట్ఫామ్ అది? సికింద్రాబాదా కాకిచ్చిగూడ? సారీ ఆటోమేటిక్గా సరే. సో మంచి డైజ్ వచ్చింది జీ తెలుగులో, మంచి ప్లాట్ఫామ్ వచ్చింది. సో స్కిట్స్ అన్నీ బాగా వర్కౌట్ అయిపోయి అట్లనే ఉండాలి. ట్రాఫీ మనమే కొట్టుకొని వెళ్ళిపోవాలి, అదే ఉందా? సో ఏదో డైలాగ్ ఎందుకు అయితే అందరూ తగ్గేదే అంటారు. మీరేమన్నా ఇక్కడ చేంజ్ చేయండి అమ్మా, ఏదో చేంజ్ చేస్తారా? మీరు తగ్గేదేలేనా? మళ్ళీ అందరు అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ అయిపోయారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఇచ్చి పడేయండి స్కిట్లు, ప్రాక్టీస్ చేసేయండి. టాటా బై. డ్రామా జూనియర్ సీజన్ 7 అన్న నవ్వుతా వస్తానా? ఏందన్నా నువ్వు నేను ఒకటే హెయిర్ స్టైలా? సేమా? ఎందుకు అట్లా? మైక్ పెట్టుకో అన్న, పర్లేదు బాగుంటుంది కదా. బాగుంటుంది. మనం అంతా సేవ్ చేస్తున్నాం అన్నమాట, సేవ్ ద టైగర్స్. హాయ్ అన్న, మీ పేరు? జశ్వంత్ కుమారా. సో ఎట్లా అనిపిస్తుంది డ్రామా జూనియర్స్? ఎట్లా మస్తు అనిపిస్తుంది? ఎనర్జీ ఉందా చూస్తున్నాము? బాగా క్రేజీగా ఉంది. బాగా క్రేజీ ఉందా? ఎట్లా చూసినా స్కూల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నారు. దిగుతారా? సెల్ఫీలు ఫోటోలు దిగుతున్నారా అన్న? మిమ్మల్ని ఇయ్యన్న మైక్ అన్న ఇస్తూ ఎక్స్చేంజ్ చేస్తూ మాట్లాడండి. ఓకే ఓకే. సో ఏది బాగా స్కిట్ మీకు నచ్చింది ఇప్పటివరకు చేసింది? సీమపులియా? ఒకసారి ఆడియన్స్ చెప్తాం. మా వంశ చరిత్ర అంటే ఏమనుకున్నావు? ఈ సేవలో మొట్టమొదటిగా కత్తి పట్టింది మా తాత, బొమ్మ చుట్టింది మా తాత, తొడగొట్టింది మా తాత, పడగొట్టింది మా తాతే. అలా అయిపోయి అలా ఏందన్నా భయపడేస్తున్నావు మమ్మల్ని? అలా ఏం లేదా? సో సూపర్. అండ్ నన్ను నువ్వు మొగుడిస్ పెళ్ళాం అది బాగా ఇష్టమా నీకు? బాగా నేర్చుకున్నాడు డైలాగ్? ఏమంటారా నేర్పించండి నీకు? నాకు బాసు అన్న ఏం డైలాగ్ నేర్పించావు చెప్పు. ఏంటి సార్ రూమ్ లో నుంచి రావుతున్నాడు, బాత్రూమ్ లో నుంచి వస్తున్నాడు ఏంటని చూస్తున్నారా? మా ఆవిడకి వండలు పిచ్చి సార్. అయినా ఎప్పుడు చూసా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఆ చిన్న పోయిన ఇలా బాత్రూమ్ లో పోతున్నాను సార్. అయినా కూడా ఎందుకు పడిస్తున్నానో మీకు తెలుసా? ప్రేమ సార్, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సార్. ఏ రోజు అన్న బాత్రూంలో నన్ను? ఏ రోజు బాత్రూంలో ఉన్నావు? స్కిట్లోనే ఉందా? ఓకే ఓకే. ఎవరు ఏ జడ్జ్ అంటే బాగా ఇష్టం? జయప్రద మేడం, పూర్ణ. జయప్రద మేడం. ఎందుకు జయప్రద గారు పూర్ణ గారు? అంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాస్ చూసాను ఎక్కువ. నాకు చిరంజీవి అండ్ జయప్రద మేడం ఆ సినిమాస్ ఎక్కువ ఇష్టం. ఏ సినిమా? ఒక్క సినిమా పేరు చెప్ప. జయప్రద గారి చిరంజీవి గారి సినిమా లాంగ్ టైం గుర్తులేదు. ఒక్కసారి గుర్తులేదు. ఓకే. పూర్ణ గారు ఎందుకు ఇష్టం? అదే ఎందుకు? మేడం క్యూట్ గా ఉంటారు, ఫ్రెండ్లీగా మాట్లాడతారు. క్యూట్గా ఉంటారు, ఫ్రెండ్లీగా మాట్లాడతారు. అన్న నీకు? నాకు జయప్రద గారు, పూర్ణ గారు, వేణు అన్న ఇష్టం. అందరు పేర్లు చెప్పేసి అన్న, ఇంకా అక్కడ ఉన్నారు కదా అందరు పేర్లు చెప్పేసి. లేదన్నా పూర్ణ గారు మాతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. చాలా బాగా చూసుకుంటారు. ఓకే. జయప్రద గారు చాలా రోజుల నుంచి ఇప్పుడు దాకా ఆవిడ అందం తగ్గలేదు. అంటారు పులియర్ రాజు, ఇక్కడ వచ్చారు పులియర్ రాజు, అర్థం కావట్లేదు. బాగా ప్లగ్ చేస్తున్నా ఫ్యూచర్ ఉంది ఫ్యూచర్ లో. నెక్స్ట్ వేణు అన్న బలగం మూవీ వల్ల ఎంతో మంది రికార్డు కొట్టారు. వేణు అన్న బలగం మూవీ వల్ల అలా కామెడీ స్క్రిప్ట్స్ చేస్తూ అలా పెద్ద డైరెక్టర్ అయ్యారు. సూపర్ సూపర్. హై వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో సీతక్క గారు వచ్చారు కదా, ఇంకో ఈ పాప గురించి వచ్చారనమాట. సో ఫస్ట్ అసలు ఏం జరిగింది, ఆ హోల్ సెట్ ఏంటి, ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటి అన్నీ తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే. ఎట్లున్నావు అక్క? సీతక్క నక్క అనాల్సి వస్తుంది, తులసక్క నక్క అనాల్సి వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అక్క అందరు అక్క అంటుంటే?
ఏంటి చిన్నప్పుడు అక్క అక్క అంటున్నాను. ఎందుకు రవి చిన్నప్పుడు అక్క అక్క అంటున్నారా? ఎస్. అండ్ నిజంగా మస్తు అనిపించింది సీతక్కని తీసుకొచ్చినాను. డ్రామా జూనియర్స్ తీసుకురావడం ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీనే ఉంది. సీతక్క కూడా ఫస్ట్ టైం మ్యాట్ అక్కడికి వచ్చాడు. అట్లా వచ్చాడా? ఓకే. అండ్ స్కిట్ ఎలా అనిపిస్తుంది? ఎట్లా ప్రాక్టీస్ చేసినావు? అసలు ఎట్లా ఆడిషన్కి వచ్చినావు? ఏది ఎట్లా చెప్తావు? నేను మా ఊర్లో చిన్న స్కూల్లో చదువుకున్నా. అయితే అక్కడ హైదరాబాద్ నుంచి ఒక సారు అక్కడ మాకు చదివిపిస్తుంది. అప్పుడు అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది 2 సార్లు ఈ డ్రామా జూనియర్స్లో మా సార్కి ఫ్రెండ్ అనమాట. అయితే అట్లా తెలిసి నా టాలెంట్ బట్టి ఒకరోజు సార్ వాళ్ళని ఇక్కడున్న సార్ వాళ్ళని పిలిచి నా టాలెంట్ని చూపెట్టమంటే అంటే అందరినీ కూర్చోబెట్టిన అందరి ఊరిని పిలిచింది. మా అలాంటి గూడెలు అందరినీ పిలిచి అక్కడ కూర్చోబెట్టి అంటే ఒక ప్రోగ్రామ్ లాగా చేసిండు. ఆడిషన్ లాగా చేస్తే అక్కడ ముగ్గురం అయినాకని ఎక్కువ టాలెంట్ కూడా నేను ఉన్నా కాబట్టి నేను తీసుకొచ్చింది ఇక్కడ తీసుకొచ్చాను. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు చాలా గూడెంలో ఉంటావు కదా, చాలా డిఫరెంట్. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి అన్ని అక్కడ ఉంటాయి, అవన్నీ ఉండవా? ఎట్లా? వాగు నుంచి వచ్చే నీళ్ళు తాగుతారు, బోరింగ్ నీళ్ళు. అండ్ సీతక్క వచ్చినప్పుడు ప్రామిస్ చేసిన స్కూల్ పెడతాను, కట్టిందా? కట్టిందా? అవునా? దాని గురించి ఏం చెప్తావు? స్కూల్ కట్టిందా? ఇక్కడ కట్టింది? 1 మంత్ గ్యాప్? 1 మంతేనా జరిగింది? 1 మంత్లోనే కట్టేసిందా? ఇప్పుడు ఆ స్కూల్లో చదువుతున్నారా పిల్లలు? వెళ్తున్నారా? స్కూల్కి వెళ్తున్నారా? ఇప్పుడు వెళ్తున్నారా స్కూల్కి? నువ్వు కూడా అదే స్కూల్కి వెళ్తున్నావా? నేను ఇప్పుడు నాకు హాస్టల్లో వేసిండు ప్రజెంట్ స్కూల్లో ఏజెస్ ప్రజెంట్. ఓకే, హాస్టల్లో వేసారు. సో అక్కేమో అక్కడ స్కూల్ పెట్టింది. ఎంతమంది స్ట్రెంత్ ఉండొచ్చు అక్కడ మీ గూడెంలో అంటే పిల్లలంతా? మొత్తం ఒక 20 మంది ఉంటారు సార్, చిన్న పిల్లలు. 20 మంది ఉంటారా? సో 20 మందికి సార్లు టీచర్లు వస్తుంటారా? వస్తుంటారా? ఎట్లా అంటే టీచర్ ఒక్క టీచరే ఉంటుంది, ఇంకా మాకు టీచర్లు కావాలి అని అడిగిరా? సీతక్క పంపిస్తానదా? అంటే చూద్దామని చెప్పింది. అంటే టీచర్లు కావాలి అలా వస్తుంటుంది. సో ఫోన్స్ అక్కడ ఫోన్లు యూజ్ చేస్తావు అక్కడ? మరి ఎట్లా చూస్తావు? టీవీ ఎట్లా చూస్తావు? అన్నీ ఎట్లా చూస్తావు? టీవీలు అక్కడ ఉండవా? ఫోన్లు సిగ్నల్స్ ఉంటాయా? సిగ్నల్స్ ఉంటాయా, టీవీలు ఉండవు. ఓకే. ఎలా అనిపిస్తుంది అంటే మనం కష్టపడి వచ్చినాం, అందులో గూడెం నుంచి వచ్చినాం, ఇక్కడ స్టేజ్ చాలా ఇంపార్టెంట్ స్టేజ్. నిన్ను చూసుకొని మీ గూడెంలో ఇంకా చాలామంది పిల్లలు బయటకు వచ్చి ఇట్లా సొసైటీకి మన వాళ్ళ గూడెలకి చెప్పాలి. సో నిన్ను చూసి ఇన్స్పైరింగ్ వస్తారు. వాళ్ళకి ఏమని చెప్తావు? గూడెం నుంచి వాళ్ళకందరికీ అసలు ఏమేమి ఫెసిలిటీస్ ఏమున్నాయి అక్కడ? గట్టిగా మాట్లాడవా? ఫెసిలిటీస్ అంటే ఏమైనా ఉన్నాయా? అంటే ఇల్లు ఉందా? పెంకటిల్లు ఉంది. వాటర్, కరెంట్ వస్తుందా? కరెంటు రాదు, కానీ మేమే కొనుక్కొని ఆ ఊర్లో ఉంటుంది చూడు, ఊర్లో నుంచి కొంచెం పెట్టుకున్నాం. అది హాఫ్ కరెంట్ అంటే ఒక 2-3 అవర్స్ వస్తుందా? అంతేనా? ఒక్కొక్కసారి పోతూ ఉంటుంది. వర్షాలు పడినప్పుడు ఎలా ఉంటుంది అక్కడ? వర్షాలు పడినప్పుడు మొత్తం బురద ఉంటుంది ఊర్లో మొత్తం బురద ఉంటుంది. అవి వాగులు వస్తూ ఉంటాయి. ఇంట్లోకి వచ్చేస్తాయి నీళ్ళు? ఇంట్లోకి వచ్చేస్తాయి. అంటే చెరువు కూడా దగ్గరనే ఉంటుంది. చెరువు కూడా దగ్గరే ఉంటుందా? ఓకే. అండ్ పవర్ ప్లాంట్ ఏమో ఎప్పుడైనా సీతక్క వచ్చిందా? ఇంటికి వచ్చిందా? వచ్చింది, సార్లు వచ్చింది. కరోనా అప్పుడు కూడా వచ్చి బట్టలు పంచింది, అంటే కూరగాయలు పంచింది. అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉండలేదు కదా. అవును. అందుకే మా ఫుడ్ ఎలా మీకు? ఫుడ్ అంటే మాకు స్టోర్ ఇస్తుంది, లేకపోతే మేము కొనుక్కోవాలి. ఓకే. మమ్మీ డాడీకి ఎంత వస్తుంది నార్మల్గా? ఎంత ఇన్కమ్, ఎంత ఆదాయం రావచ్చు? చాలా. ఎంత రావచ్చు? ఒక 10,000 రావచ్చా మమ్మీకి? ఇన్కమ్ డబ్బులు
జీతం జీతం గట్లా రాదా? రాదు, జీతం రాదు. జీతం రాదా? జీతం రాదు. మళ్ళీ ఎట్లా డబ్బులు ఎలా వస్తాయి కొనుక్కోనికి? అంటే కూలి పనికి వెళ్తాం. కూలి పని ఎంత వస్తుంది రోజుకి? రోజుకి ఒక 300. రోజుకి ఒక 300 వస్తుంది. సో ఇంట్లో ఒక్కదానివేనా నువ్వు ఆడపిల్లవా ఇంకెవరైనా ఉన్నారా? చాలా మంది ఆరుగురు. ఆరుగురు ఆడపిల్లలా మీరు? కాదు, నలుగురం ఆడపిల్లలు అంటే 2 కొడుకులు, 2 అబ్బాయిలు, మొత్తం 6. మొత్తం 6. 2 తమ్ముళ్ళు, 3 చెల్లెళ్ళు, నేను, మొత్తం 6. ఓకే. నువ్వు ఎంత మిడిల్ వన్నా? నువ్వు మిడిల్ 1. మిడిల్ వన్నా? ఓకే. ఎంతవరకు చదువుకున్నావు ఇప్పటిదాకా? ఇప్పుడు వరకు 6th క్లాస్. ఇప్పుడు 7th క్లాస్ నుంచి హాస్టల్ నుండి చదువుతున్నావా? హాస్టల్. అలా హాస్టల్ నుండి చదువుతున్నావు. ఇట్లా యాక్టింగ్ సైడ్ ఎట్లా వచ్చినావు? అంటే ఎట్లా ఇష్టమా? చాలా ఇష్టమా యాక్టింగ్ అంటే? యాక్టింగ్ అంటే ఇష్టం. చాలా ఇష్టమా? ఎవరు ఇష్టం బాగా యాక్టింగ్లో నీకు? అరే వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయినా అని చెప్పేసి అని. అందరు ఇష్టం. అందరు ఇష్టమా? అందరు బాగా నచ్చారు. అందరు బాగా నచ్చుతారా? నీకు తెలుగు వస్తుందా లేకుంటే వస్తుందా నీకు తెలుగు? కొంచెం కొంచెం. కొంచెం కొంచెం వచ్చు. ఏది మీ లిపి ఏంటి? ఏ లాంగ్వేజ్ బాగా మాట్లాడతారు? కోయ. కోయ భాషనా? కోయ భాషలో నువ్వు బాగున్నావు అన్నాను ఏమంటారు? నిమ్మ నల్ల మిండి. నిమ్మ నల్ల మిందెల్. ఓకే. ఇంకేమని చెప్పు కోయ భాషలో. నువ్వు చెప్తావా? నేను ట్రై చేస్తా. తెలుగులో నువ్వు ఆన్సర్ చెప్తావా? నీ పెద్దరు బాగా పెద్దరు అంటే ఏంటి? నీ పేరు ఏంటిది? నా పేరు ఏంటా? నా పేరు టార్జన్. టార్జన్. ఓకే. జీ తెలుగులో చూస్తావా? నీ ఎపిసోడ్ చూసుకుంటావా? చూసుకుంటా. ఎట్లా అనిపించింది ఎపిసోడ్ చూసుకుంటా? మంచిగా ఉంది, కానీ ఇంకా మంచి చేయాలి, మా ఊరికి మంచి జరగాలి, ఇలాంటి ఫీలింగ్స్. టు బి ఆనెస్ట్గా జీ తెలుగు వాళ్ళు చాలా మంచి అప్పుడు ఒక పాపకి బస్ లేకపోతే ఆ ఊరికి బస్ లేకపోతే బస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు నువ్వు స్కూల్ లేదు అనగానే సీతక్క ఓన్లీ స్కూల్ ఇప్పడం జరిగింది. సో సెల్యూట్ చేయాలి కదా జీ తెలుగు వాళ్ళకి నిజంగా. సెల్యూట్ చేయాలి. అవును. నేను ఇదేమంటారు డ్రామా జూనియర్స్కి ఏం చేయాలి? డ్రామా జూనియర్స్కా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్తా. చెప్పు. డ్రామా జూనియర్స్కి థ్యాంక్స్ చెప్పు. డ్రామా జూనియర్స్ అంటే డ్రామా జూనియర్స్ గురించి చెప్పాలి. గురించి చెప్పు. డ్రామా జూనియర్స్ గట్టిగా మాట్లాడు. గట్టిగా కొంచెం వినపడే చెప్పు. ఇక్కడ ఎవరు వచ్చారు నీతో పాటు? డాడీ వచ్చాడా? సరే డాడీని అడుగుతా. థ్యాంక్ యూ. 3 జడ్జిలు ఏ జడ్జి అంటే ఇష్టం? 3 జడ్జిలు. 3 ఇష్టం. 3 కాదు, ఒక్కరైనా చెప్పు. ఒక్కరు ఉంటారు కదా. 2. ఎవరు? కిషోర్ సార్, మనోజ్ సార్. కిషోర్ సార్, మనోజ్ సార్ వాళ్ళిద్దరు ఇష్టమా? వేణన్న ఉంటారు కదా, వేణన్న, పూర్ణ గారు వాళ్ళంతా ఉంటారు కదా జడ్జిలు. అందులో పూర్ణ గారా? ఎందుకు పూర్ణ గారు ఇష్టం? నన్ను దుబాయ్ తీసుకెళ్తాను. నేను దుబాయ్కి తీసుకెళ్తాను కదా. వెళ్తావు దుబాయ్కి? మరి వెళ్తా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ మీ ఊరికి నీకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. ట్రాన్స్పోర్టేషన్స్, ఫుడ్, కరెంట్ సప్లైస్ ఇవన్నీ కూడా రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ అలాట్. నువ్వు ఇంకేమైనా చెప్తావా అంటే ఆడియన్స్కి? చెప్పండి. చూడండి డ్రామా జూనియర్స్ జీ. చెప్పండి. చూడండి డ్రామా జూనియర్స్ జీ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్. సీతకి థ్యాంక్స్ చెప్తావా? మాకు స్కూల్ కట్టించినందుకు సీతకి గట్టి మాట గట్టి. మాకు స్కూల్ కట్టించినందుకు సీతక్కకి థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలాట్. హాయ్ నాన్న, హౌ ఆర్ యూ? ఎలా ఉంది స్కిట్? ఎలా చేస్తున్నావు? ఫుల్ ప్రాక్టీసా? ఎన్ని డేస్ ప్రాక్టీస్ ఉంటుంది? 3 days ప్రాక్టీస్ ఉంటుంది. ఇంకా మొత్తం 5 days. ఓకే. 3 days రిహార్సల్స్. ఓకే. ఏ ఊరు నుంచి? హైదరాబాదేనా? హైదరాబాదే. 4th డే స్టేజ్ ప్రాక్టీస్, 5th డే ఇంకా డైరెక్ట్ షూటింగ్ ఉంటుంది. ఏంటి దీనికి ముందు ఏమైనా చేసావా? ఇదేనా ఫస్ట్ సీజన్ 7 డ్రామా జూనియర్స్ కానీ? చేశాను.
దీనికి ముందు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ పోవే పోరా అట్లా కొన్ని షోస్ చేసిన. ఓకే, జబర్దస్త్ చేసావా? ఎవరి స్కిట్లో వేసావు? బుల్లెట్ భాస్కర్ అన్న స్కిట్లో చేసిన. అవునా? ఎట్లా డైలాగ్స్ ఎట్లా గుర్తుంటే అట్లా బాగానే చెప్తాను. ఆ, డ్రామా జూనియర్స్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? టీవీలో చూసుకుంటే అప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు? నువ్వు మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఫుల్ హ్యాపీయా? హ్యాపీ. ఏ డైలాగ్ గుర్తుందా డ్రామా జూనియర్స్లో నువ్వు చెప్పింది? చెప్పవా? శివుడికి చెప్తా. అంటే భస్మాసుడిది ఆ డైలాగ్ ఉన్నది చెప్తా. ఓరి శివ నిలువు, నా పరాక్రమానికి నీవు తట్టుకోలేవు. నీవు ఎంత దూరం పారిపోయినను ఈ రోజు నీ చావు తథ్యం. ఆగావు. ఎందుకు ఈ డైలాగ్స్ ఎట్లా ఎట్లా ప్రాక్టీస్ చేసే ముందే చేస్తావు? ప్రాక్టీస్ చేసిన. ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు. ఎవరు ఇష్టం ఈ జడ్జెస్లో మీకు? జడ్జెస్ లోనా వేణు. వేణు. ఎందుకు వేణన్నా? రీజన్? వేణన్నా ఇష్టం. ఇష్టం అంతే. బాగా చెప్తుంటే డైలాగ్స్ చెప్తుంటా ప్రమోట్ అంటే చెప్తుంటాడా ఏమన్నా అటు ఇటు పోతే? డైలాగ్స్ ఏమైనా అటు ఇటు పోతే ఎంకరేజ్ చేయడం, కమెంట్స్ బాగా చేయడం అవన్నీ ఎంకరేజ్ చేస్తాడు. ఎంకరేజ్ బాగా చేస్తాడు, కమెంట్స్ బాగా ఇస్తాడు, అప్రిషియేషన్ చేస్తాడు. వేణని ఇష్టం. ఓకే, ఇద్దరు అక్కలు ఏ అక్కటి ఇష్టం? రామలక్ష్మి. రామలక్ష్మి. ఎందుకు అక్కటి? కూడా ఇష్టం. ఇద్దరు ఇష్టం. నువ్వు ఎవరి టీము? నేను రామలక్ష్మి. కానీ ఆద్యక టీం ఎందుకు? ఆద్యకాన్ని ఎందుకు ఇష్టం? ఆద్యకి ఎందుకు ఇష్టం అంటే ఇద్దరు ఇష్టము. ఇద్దరు ఇష్టం అంతే, ఏం లేదు ఇద్దరు. ఓకే, ఇద్దరు ఇష్టం అంతే. ఓకే. సో ఎట్లా ఇవన్నీ ఎట్లా డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ స్కూల్కి వెళ్ళడం, ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తావు? ఎట్లా మేనేజ్ చేస్తామంటే డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తాం అనుకో. ఇప్పుడు హాలిడేస్ వస్తాయి కదా, మా స్కూల్ 3కి వదిలిపెడతారు కాబట్టి ఇంకా ఎక్కువ టైం ఉంటుంది. ఇంకా అప్పుడు ఇన్కంప్లీట్ హోంవర్క్స్ అని చేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఉండేది ఎక్కడ? మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? డాడీ ఏమో మెకానిక్ చేస్తున్నాడు, మమ్మీ ఏమో టీచర్ జాబ్ చేస్తుంది. మమ్మీ ఏ సబ్జెక్టు? అయితే నేను బాగా తోముతుంది అనమాట సబ్జెక్ట్లో చదవకపోతే. అంతేనా? ఏ సబ్జెక్ట్ చెప్తుంది మమ్మీ? మమ్మీ ఇంకా సబ్జెక్ట్ అంటే ఇంకా చెప్పలేదు కదా, గవర్నమెంట్ టీచర్ ట్రై చేస్తుంది. ఇంకా ట్రై చేస్తుంది. టెట్ క్వాలిఫై అయింది, ఇప్పుడు డిఎస్సి రాస్తుంది. అయితే ఇట్లానే చెప్తుంటారు ట్యూషన్ ఇంట్లో నీకు, తాపిస్తుంటారు, చేపిస్తుంటుంది కాబట్టి ఇంకా హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఆడియన్స్ ఏమని చెప్తావా? ఆడియన్స్గా ఒక డైలాగ్ చెప్తా. ఎవరు పడితే వాడు రావడానికి, ఎవరు పడితే వాడు పోవడానికి మన పసుల దొడ్డ బాగమతి అడ్డ దగబగ మండే బాగమతి లెక్కలు తేలిపోతాయి ఒక్కడిని పోనివ్వను. ఇలాగా ఎందుకక్క డైలాగ్? సూపర్ సూపర్ సూపర్.